గేట్ లోపల సంఘం ఐక్యంగా అందిస్తూ ఈరోజు పెరిగే సంఘం పక్షాన వనభోజనాలను ఏర్పాటు చేసుకుని కార్తీక మాస వనభోజనాల సందర్భంగా పరస్పరంగా అందరం కలుసుకొని ఆప్యాయంగా చర్చ చేసుకుని సంఘంగా ఎదగాలనేటువంటి ఒక మార్గదర్శకత్వం తీసుకునేటువంటి ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వర్గాల శాఖ మంత్రి కంటే ఎక్కువగా ఒక ఉద్యమకారుడిగా బీసీ బిడ్డగా తప్పకుండా ఈరోజు పెరిగే సంఘానికి ఉన్నటువంటి సమస్యలు కానీ మిగతా కులాల బలహీన వర్గాలకు ఉన్నటువంటి అంశాల పట్ల రాబోయే కాలంలో, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఒక దేశానికి మార్గదర్శిగా ఉండే విధంగా సర్వే కార్యక్రమం, కుల సర్వే కార్యక్రమం ప్రారంభించింది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కోరుతా ఉన్నా, ఎవరైనా సర్వే సమాచార సేకరణకు ఆ ఎన్యూమరేటర్ ఇప్పటి వరకు మీ ఇంటికి కానీ మీ చుట్టుపక్కల ఇళ్లకు కానీ రాకపోతే దయచేసి ఆయనను పిలుచుకొని మీ సమాచారాన్ని మీ కుల సంఘం పెరిగే సంఘానికి సంబంధించి యావత్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నమోదు చేయించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కుల సర్వేను వ్యతిరేకించే కొంతమంది కొన్ని వ్యక్తులు కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇది రేపు పొద్దున బలహీన వర్గాలకు సంబంధించి ఒక దిక్సూచిగా మారబోతోంది. కాబట్టి అందులో పెరిక కులం కూడా ఒక అభివృద్ది దిశగా అది ఎంబీసీ కావచ్చు తదితర విషయాల్లో ఏ విధంగా లాభం చేకూరాల్లో ఒక మార్గదర్శకత్వంగా మీ అందరితో సంప్రదించి ఒక డైరెక్షన్ తీసుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా తప్పకుండా ఇప్పటికే వీరన్న గారు కాంగ్రెస్ పార్టీలో మరి మా విభాగానికి అధ్యక్షుడిగా చేయడం, ప్రభుత్వం రాగానే అదే విభాగానికి కార్పొరేషన్ చైర్మన్ గా వేయడం